బడ్జెట్లో కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేసింది ప్రభుత్వం. అయితే వీటన్నిటికీ నిధులు సర్దుబాటు ఆర్థిక శాఖకు భారంగా మారింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై భారీ ఆశలు పెట్టుకుంది సర్కార్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 24,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక జీఎస్టీ టార్గెట్లు కూడా భారీగా ఉన్నాయి. జీఎస్టీ రూపంలో 61,564 కోట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు అధికారులు. అటు లిక్కర్ స్కేల్స్తో మరో 46,941 కోట్లు వస్తాయంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 2026-27 ఏడాదికి భారీ బడ్జెట్ ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర సొంత పన్నుల రాబడిపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా పన్ను రాబడిలో పెద్ద ఎత్తున వృద్ధిని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచే పన్ను రాబడి 2026-27లో 181,367 కోట్లు ఉంటుందని భావిస్తోంది. ఇందులో జీఎస్టీ వాటా అత్యధికంగా ఉండటం విశేషం. సెంట్రల్ జీఎస్టీతో 9,074 కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర వస్తు సేవల పన్నుగా మరో 52,490 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. మొత్తం జీఎస్టీ వసూళ్లు 61,564 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆదాయపు పన్నుతో పాటు ఇతర పన్నులతో వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది సర్కార్. కార్పొరేషన్ పన్నుతో 9,740 కోట్లు వస్తుందని అంచనా వేశారు. దేశంలో నమోదైన కంపెనీలు, సంస్థలు గడించే లాభాలపై కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేషన్ పన్నులో రాష్ట్రాల వాటా కూడా ఉంటుంది. పారిశ్రామికాభివృద్ధి, కొత్త స్టార్టప్ల రాకతో ఈ పన్ను వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంతో ఈ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రికార్డు స్థాయిలో మొత్తం 46,941 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. బడ్జెట్ అంచనాల ప్రకారం ఎక్సైజ్ శాఖ నేరుగా వసూలు చేసే పన్నులు, మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్ కలిపి ఈ భారీ మొత్తం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాల కింద 27,668 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. అమ్మకాల్లో వ్యాట్ బై ఎక్సైజ్ రూపంలో మరో 19,273 కోట్లు ఖజానాకు చేరనున్నాయి. ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతున్నందున గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు ఈ భారీ ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరుగా నిలుస్తుంది. ఎక్సైజ్ శాఖకు పన్నులతో వచ్చే ఆదాయం కాకుండా జరిమానాలు, క్రీడా పాలసీ సర్ఛార్జీ రూపంలోనూ అదనపు ఇన్కమ్ రానుంది. మద్యం షాపుల యజమానులు చెల్లించే యూజర్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులతో మరో 3,500 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. సేల్స్ ట్యాక్సుల్లో పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై వ్యాట్తోనే 18,649 కోట్లు వస్తుందని అంచనా వేశారు. వీటితో పాటు పాత సేల్స్ ట్యాక్స్ చట్టం కింద వచ్చే వసూళ్లు 27.32 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలపై విధించే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్తో 175.11 కోట్ల ఆదాయం రానుంది. టర్నోవర్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి 54.65 కోట్ల ఆదాయం సమకూరనుంది. పన్నేతర రాబడి విషయానికి వస్తే 35,730 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూముల విక్రయమే అతిపెద్ద పన్నుగా మారబోతుంది. ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాలు, రెగ్యులరైజేషన్ వంటి స్కీములతో 23,000 కోట్ల భారీ ఆదాయాన్ని ఆశిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలువైన భూములకు ఉన్న విపరీతమైన డిమాండ్ను నగదుగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బహిరంగ ప్లాట్లు, ఇండ్ల అమ్మకాలతో 3,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. రాజస్వగృహ లాంటి గృహ నిర్మాణ సంస్థల పరిధిలో మిగిలిపోయిన ప్లాట్లను అమ్మాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాత నివాస సముదాయాలు, ప్రభుత్వ క్వార్టర్లను ఆధునీకరించి విక్రయించడం ద్వారా ఈ ఆదాయాన్ని రాబట్టే అవకాశం ఉంది. సాధారణ భూములు, ఆస్తుల విక్రయాల పద్దు కింద ప్రభుత్వం 6,500 కోట్ల రాబడిని ఆశిస్తుంది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల ఆస్తులను గుర్తించి వాటిని వ్యాపార అవసరాలకు విక్రయించాలని నిర్ణయించారు. అదనపు వనరుల సమీకరణలో భాగంగా భూములతో 13,000 కోట్ల భారీ మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న 58, 59 జీవోల కింద క్రమబద్ధీకరణతో నిధులు రానున్నాయి. ఎల్ఆర్ఎస్తో వచ్చే దరఖాస్తుల ఫీజులు కూడా ఈ ఆదాయంలో ఉన్నాయి. హిల్టు పాలసీల భాగంగా భూ వినియోగ మార్పిడి ఫీజులతో భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
మైనింగ్ ఖనిజాలతో వచ్చే ఆదాయం అత్యంత కీలకంగా మారింది. గ్రానైట్, సున్నపురాయి, కంకర, ఇసుక మైనింగ్తో 7,600 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. మైనింగ్ రంగంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి రాయల్టీలను వసూలు చేయడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వడ్డీ వసూలులో 187 కోట్లు, డివిడెండ్లు, లాభాలతో 185 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వివిధ ప్రభుత్వ సేవలు అంటే పోలీస్, జైళ్లు, పబ్లిక్ వర్క్స్ ద్వారా వచ్చే రాబడి కూడా ప్రధానంగా ఉంది. విద్య, క్రీడల వంటి సోషల్ సర్వీసెస్ లో మరో 1,220 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్రం తీసుకునే అప్పుల వివరాలను కూడా ఈ బడ్జెట్లో స్పష్టంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 24,166 కోట్లు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరోవైపు రాష్ట్ర అవసరాల కోసం బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే అప్పులతో 74,483 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే రుణాలు 5,500 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. దీంతో మొత్తం అప్పులు 79,983 కోట్లకు చేరుకుంది.